ప్రణామ్. మాతాజీస్ అందరూ మ్యూట్‌లో ఉండండి. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ క్లాస్ హరే స్టార్ట్. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే हरे కృష్ణ कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామదేవ్కి జై, పంచతత్వకి జై, గౌర్నితాయికి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై, పతిత పావన్ జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ. ఈరోజు మనం 13వ అధ్యాయం నుండి 8 నుండి 12 శ్లోకాలు చూద్దామండి. 13వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇక్కడ ఈరోజు ఈరోజు మనం 13వ అధ్యాయం అంటే ప్రకృతి పురుషుడు చైతన్యము క్షేత్రజ్ఞ విభాగ యోగము ఆ అధ్యాయం నుండి 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు మనం చర్చించుకుందామండి. అయితే ఈ 8 నుండి 12 అంటే ఎన్ని శ్లోకాలు? మొత్తం 5 శ్లోకాలు అనమాట. ఈ 5 శ్లోకాల్లో ఏంటంటే రకరకాల జ్ఞానానికి సంబంధించిన రకరకాలైన విషయాలు చెప్పారనమాట. అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఉంటే జ్ఞానం ఉన్నట్టా అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందుతున్నాము అనేది మనం దీనిలో చూడొచ్చనమాట. అంటే ఇవన్నీ క్వాలిటీస్ మనలో ఉంటే అప్పుడు మనం చెప్పచ్చు. ఇంతకుముందు నాలో లేవు. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ క్వాలిటీస్ ఈ 20 గుణాలు లేకపోతే 20 విషయాలు కొన్ని విషయాల గురించి 20 విషయాల గురించి చర్చించారు కదా! ఈ 20 వాటిలో మనకి ఎన్నున్నాయి మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఎంత క్వాంటిటీలో ఉన్నాయి. అయితే కొంచెం కొంచెం ఉంటే సరిపోదు కదండీ. కొంచెం ఉండడం అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు మనం ఆ క్వాలిటీస్‌ని ఎగ్జిబిట్ చేస్తాము, చూపిస్తాము. కొన్నిసార్లేమో మనం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. అలా కాదు. ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి డివోటీ అనమాట. అలా మనల్ని మనం చెక్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ ఈరోజు చదువుతున్న మనం ఈ 8 నుండి 12 శ్లోకాల్లో చెప్పిన విషయాలు భగవంతుడు ఏవైతే అర్జునుడికి జ్ఞానం ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు అని ఏవైతే భగవంతుడు చెప్పారో అవన్నీ కూడా మనల్ని మనం చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఫస్ట్‌ది ఏంటండి అమానిత్వం. అమానిత్వం అంటే ఏం చెప్తున్నారు? వినమ్రత. అంటే ఇప్పుడు మనకి వినయం ఎందుకు ఉండాలండి? వినయం లేకపోతే ఏమవుతుంది?
ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో వినయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మన ఆచార్యుల పట్ల, లేకపోతే వేరే డివోటీస్ వేరే భక్తుల పట్ల, మనకంటే సీనియర్స్ అనే కాదు, మనకంటే ఇప్పుడొచ్చిన డివోటీస్‌ని కూడా మనం చాలా గౌరవంగా చూడాలి. చాలా వినయంగా ఉండాలనమాట అందరి దగ్గర. అప్పుడే మనం ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో ఒక అంటే మనం కూడా ఏంటంటే భక్తిలో మనం కూడా స్టూడెంట్ అనమాట. ఒక విద్యార్థి లాంటోళ్ళము. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ వినయంగా ఉంటామో, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మన డోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి. అప్పుడు మనం ఆ జ్ఞానాన్ని మన సీనియర్ డివోటీస్ నుంచి, లేకపోతే మన ఆచార్యుల నుంచి, మన పరంపరలో ఉన్న ఆచార్యుల నుంచి వచ్చే జ్ఞానాన్ని వినడానికి మనం రెడీగా ఉంటామనమాట. అందుకే వినమ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే వినయం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు తొందరగా నాలెడ్జ్‌ని గెయిన్ చేయగలుగుతారనమాట. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా చాలా పురోగతి చెందుతారో వాళ్ళు కూడా ఏంటంటే ముక్తిని పొందడానికి అర్హత సంపాదించుకుంటారు. ఆ రకంగా ఇది ఈ అమానిత్వం, ఇది వినమ్రత అనేది ఇంపార్టెంట్ అనమాట భక్తి జీవితంలో. తర్వాత జ్ఞానం సంపాదించుకోవడానికి చాలా అవసరం. తర్వాత అదంభిత్వం అంటే ఏంటి? గర్వరాహిత్యం అనమాట. గర్వం లేకుండా ఉండడం. జనరల్‌గా మనకి ఈ గర్వం అనేది ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైతే మనం జనరల్‌గా ఆహ్, ఆహ్, సపోజ్ మనం భక్తి జీవితంలో స్టార్టింగ్‌లో చాలా వినయంగానే ఉంటామనమాట. ఎప్పుడైతే భక్తిలో మనకి మిగతా మనతో పాటు వచ్చిన కొంతమంది డివోటీస్ ఉంటారు. వాళ్ళకంటే మనం బాగా క్లాస్‌లో ఆన్సర్స్ చెప్పడం కానివ్వండి, లేకపోతే ఏదైనా నేర్చుకోవడంలో కానీ, ఏదైనా కొత్త ఐటెమ్స్ వంట విషయంలో ఏదైనా కొత్త ఐటెమ్స్ నేర్చుకోవడం కానీ, లేకపోతే భగవంతుడిని అలంకరించే విషయంలో గాని, ఏదైనా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఏదైనా కొంచెం ముందుంటే అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా మనలో ఈ గర్వం అనేది పెరుగుతుందనమాట. అయితే మనం ఎంత ఎదిగినా ఒదిగుండాలి అంటారు కదండీ! ఆ రకంగా ఏంటంటే, మనం ఎంత ఫేమస్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం అందరి దగ్గర గొప్పతనం కోసం మనం భక్తి అనేది చేయకూడదనమాట. భక్తి అనేది అంటారు కదా! భక్తి అనేది మనలో దాచుకోవాలి. మనం ఎగ్జిబిట్ చేయకూడదు. బయటకి అందరికి కనిపించేటట్టు చూపించుకోకూడదనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి అందరూ మనల్ని పొగుడుతూ ఉంటారు. "ఆ! బా చేసావు, బా చేసావు." మనం పొగడగానే మనం ఏం చేయాలి, వెంటనే మనకి ఎందుకైతే పొగుడుతున్నారో, మనం ఏదైతే చేశామో దాన్ని ఆ రిజల్ట్‌ని మనం మన గురువుకి లేతే శ్రీల ప్రభుపాదుల వారికి ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలనమాట. ఈరోజు మనం భక్తి కొంచెమైనా చేయగలుగుతున్నాము అంటే అది ప్రభుపాదుల వారి దయ. లేకపోతే మనం చేస్తాం పూజలవి. కాకపోతే ఏంటంటే ఎందుకు చేస్తున్నామో తెలీదు. ఫైనల్ డెస్టినేషన్ ఏంటో తెలీదు. మనం ఎందుకు మనం ఏం తెలుసుకోవడానికి భక్తి చేయాలి అనేది ఏమి తెలీదనమాట. ఇప్పుడు అందరూ బయట ఉన్న వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే చేస్తాము. దేవుడికి రోజు పూజ చేస్తాము. పూలతో డెకరేట్ చేస్తాం. ఇవన్నీ చేస్తాం కానీ ఏంటంటే దేనికి ఆ పర్పస్ తెలియకుండా చేస్తామనమాట. అలా అయిపోతుంది. అందుకని మనకి ఎవరైనా పొగడగానే మనం ఏం చేయాలంటే ఆ రిజల్ట్‌ని ఇది నాది కాదు. నేనేం చేశాను? వీళ్ళు అనవసరంగా నన్ను పొగుడుతున్నారు అని మనం అట్‌లీస్ట్ మనసులో అయినా అనుకుని ఆ రిజల్ట్‌ని మన గురువుకిచ్చేయాలి. లేతే ప్రభుపాద్‌కిచ్చేయాలి. లేకపోతే అది కృష్ణుడి దయ అయ్యి ఓకే. నీ దయ వల్లే నన్ను ఇలా అంటున్నారు. అదంతా నీది అని చెప్పేసి మనం వెంటనే ఇచ్చేయాలన్నమాట. అది మన మైండ్‌లోకి ఎప్పుడైతే తీసుకుంటామో మన మనసులోకి ఆటోమేటిక్‌గా గర్వం వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? గర్వం అనేది గర్వరాహిత్యంగా ఉండాలి. ఎవరైనా ఏదైనా మనకి మంచిగా చేశావు అని అన్నప్పుడు వెంటనే మనం ఆ రిజల్ట్‌ని ఇచ్చేసి ఇవ్వాలన్నమాట. భక్తి అనేది వేరే వాళ్ళ పొగడ్తల కోసము, లేకపోతే అందరి దగ్గర మనం బాగా ఫేమస్ అయిపోవడానికి భక్తి చేయకూడదు. అది. నెక్స్ట్ అహింస. అహింస అంటే ఏంటి? ఆహ్, వేరే వాళ్ళని కొట్టడమో, లేకపోతే జంతువుల్ని చంపడం ఇదొక్కటే కాదనమాట అహింస. వేరే వాళ్ళకి మనం ఏ రకంగా అయినా కష్టం కలిగించినా అది హింసే అవుతుంది. వేరే వాళ్ళని మనం మన మాటలతో కానీ, చేతలతో కానీ మనం వేరే వాళ్ళని బాధ పెడుతున్నామనుకోండి, అప్పుడు కూడా అది హింస కిందకే వస్తుందనమాట. అందుకే ఆలోచించాలి. మనం ఏది చేసినా సరే జాగ్రత్తగా ఇది వేరే వాళ్ళకి కష్టం కలిగిస్తుందా? ఎస్పెషల్లీ డివోటీస్‌తో డీల్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. కొన్నిసార్లు మనకి తెలియకుండా జరిగిపోవచ్చు. అందుకే ప్రతిరోజు మనం ఏం చెప్తామంటే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని చెప్పేసి మనం ప్రణామాలు సమర్పిస్తూ ఉంటామనమాట ప్రతిరోజు వైష్ణవులందరికీ. ఎందుకంటే మనం తెలియకుండా ఏమైనా తప్పులు చేశామనుకోండి అట్‌లీస్ట్ కొంతవరకైనా
అంటే నిజంగా మనం ఊరికే వాంఛాకల్పతరుభ్యస్య అని చెప్పేయకూడదు. నిజంగానే మనం డీల్ చేస్తున్న ప్రతి డివోటీని కూడా మనం ప్రతి డివోటీకి కూడా మన నమస్కారాలు సమర్పించాలి. అంతేకాని ఓన్లీ మన ఆచార్యులకి, తర్వాత మన పరంపరలో ఉన్న వాళ్ళకి మాత్రం అలా కాదనమాట. ప్రతి డివోటీకి మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి తో కూడా మనం ఒక్కొక్కసారి ఏంటంటే, ఒక్కసారే మనం ఏదైనా ఒక డివోటీతో మనం డీల్ చేయొచ్చు. కానీ ఏదైనా అపరాధం జరిగిపోవచ్చనమాట. అందుకే ఏం చేయాలి? ఎలా భక్తులకు కానీ, అభక్తులకు కానీ ఎవ్వరికీ కూడా మనం ఎలాంటి కష్టం కలిగించకుండా మన ప్రవర్తనని చూసుకోవాలనమాట. అయితే అలా ఉండాలి అనే జ్ఞానం ఎప్పుడొస్తుంది? ఇప్పుడు మనం ఏంటంటే మనం భక్తిలో చాలా హై స్టేజ్‌లోకెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఎవరితో ఎలా డీల్ చేయాలి? ఎప్పుడు ఎలా మాట్లాడాలి? ఇవన్నీ సింపుల్‌వి. చాలా సటిల్ స్టేట్‌లో ఉంటాయన్నమాట. అంటే మనకి చాలా సూక్ష్మంగా ఉంటాయి. తెలీదు మనం తప్పు చేస్తున్నామని కూడా మనం అనుకోము. కానీ జరిగిపోతూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సూక్ష్మమైన విషయాలు మనకి చాలా డీటెయిల్డ్‌గా చాలా బాగా తెలుసుకోవాలి అని మనం అనుకుంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. జ్ఞానం ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళకి కష్టం కలిగించకూడదు అనే విషయం తెలుస్తుందనమాట. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? భక్తుల సాంగత్యంలోనే ఉండాలి మళ్ళీ. ఎప్పుడైతే అందరూ మనల్ని అంటారు కదా! అందరూ మనల్ని మన చుట్టూ పొగుడుతున్నారనుకోండి, అలాంటి డివోటీస్ మధ్య మనం ఉన్నాము అంటే అది మనకి సేఫ్ ప్లేస్ కాదు అని. ఏ డివోటీస్ అయితే మనల్ని కరెక్ట్ చేస్తున్నారో, మనం తప్పు చేసినప్పుడు మాతాజీ మీరు తప్పు చేశారు, లేకపోతే ప్రభుజీ మీరు తప్పు చేశారు అని ఎవరైతే చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారో, అలాంటి భక్తుల సాంగత్యంలో మనం ఉంటే మన పురోగతి చాలా ఫాస్ట్‌గా ఉంటుందనమాట. అలా కాకుండా అందరూ మీరు గ్రేట్ అని అంటున్నారనుకోండి, అలాంటి సాంగత్యంలో ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ నిజమైన జ్ఞానవాన్ని సంపాదించాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా! నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంటే మనం అన్ని రకాల భగవంతుడి కోసం జపం చేయడం, తర్వాత ఇవన్నీ అన్నమాట. రోజు ప్రసాదం మాత్రమే తినాలి. ప్రభుపాదులు వారు చాలా ఖచ్చితంగా చెప్తారనమాట. ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ప్రసాదం ఏం చేస్తుందండి మన ఆత్మని శుద్ధీకరణ చేస్తుందనమాట. చాంటింగ్ కూడా చేస్తుంది. అలాగే తర్వాత మనం భగవంతుడిని అలంకరించడము, భగవంతుడికి సంబంధించిన ఏ సేవ అయినా సరే మన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ పోగొట్టి మనకి ఎప్పుడైతే మన హృదయంలో కల్మషాలు పోతాయో, అప్పుడే మనం చదువుతున్న శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉంటాం కదా! ఆ విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. అప్పుడు మనకి అర్థమవుతుందనమాట. ఓకే. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నాకు తెలిసి కొన్ని సార్లేంటంటే, ఏం లేదు నేను బానే ఉన్నానని మనం అనుకుంటాము. కానీ ఆహ్, అది ఎదుటి వాళ్ళకి కష్టం కలిగిస్తూ ఉంటుందనమాట. మనం అందుకే ఎప్పుడు కూడా డివోటీస్‌తో కానీ, నాన్ డివోటీస్‌తో కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నెక్స్ట్ ఇంకా ఆహ్, నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఇప్పుడు 'మృగారి' స్టోరీ తీసుకున్నారనుకోండి. 'మృగారి' ఏం చేసేవాడంటే ఫస్ట్‌లో అంతా యానిమల్స్‌ని అదే జంతువుల్ని సగమే చంపేవాడనమాట. సగం చంపిన తర్వాత ఎప్పుడైతే నారదముని సాంగత్యం దొరికిందో, అప్పుడు జ్ఞానం సంపాదించుకున్నాడనమాట నారదముని నుంచి విని. అప్పుడేమైంది, ఓహ్! ఇన్ని రోజులు నేనెంత కష్టం కలిగించాను, ఇంకిలా చేయకూడదు అని చెప్పేసి అదే మృగారి తర్వాత ఇంకా కనీసం ఒక చీమకు కూడా హాని చేయకుండా వదిలేసాడనమాట. హాని చేయలేదు. అది మృగారి చేసింది. నెక్స్ట్ ఇంకా ఇంకొకటేంటండి నెక్స్ట్ ఇంకోటేంటంటే సారీ అహింస, క్షాంతి. క్షాంతి అంటే ఏంటండి? క్షాంతి అంటే సహనం అన్నమాట. ఓర్పు అనేది ఉండాలి. సహనం ఉండాలి. టాలరేట్ చేసుకోగలగాలి. ప్రభుపాదులు వారు ఒక మంచి స్టేట్‌మెంట్ చెప్తారన్నమాట. ఏంటంటే, మన లెవెల్ ఆఫ్ టాలరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనకెంత సహనం ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్ అంటే కొన్ని మనకి కోపం కలిగించే విషయాలన్నమాట. మనకి మూడ్ ఆఫ్ చేసే విషయాలు. అలాంటివొస్తాయన్నమాట. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేస్తున్నాము? మనకి నిజంగా అప్పుడు తెలుస్తుందన్నమాట. మనకెంత శక్తి ఉంది అనేది ప్రొవోకింగ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది అని ప్రభుపాదులు వారు అంటారన్నమాట.
ఇప్పుడు 'ప్రహ్లాద్ మహారాజ్‌ని' చూడండి. ఒకసారి కాదు మనం నేను భక్తుడిని, నేను మంచిగా అన్నీ ఓర్చుకుంటాను, నాకు సహనం ఎక్కువ అని మనం అనుకుంటాము. ఎన్ని సార్లు సహనం వహిస్తారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఏమవుతుందంటే సహనం కోల్పోతామనమాట. అది 'ప్రహ్లాద్ మహారాజ్‌ని' తీసుకుంటే ప్రతి ఇన్‌స్టెన్స్‌లో కూడా చివరిదాకా కూడా అంతే సహనంతో, అంతే సహన శక్తిని కోల్పోకుండా అక్కడ ఇబ్బంది పడుతున్నది స్వయాన తండ్రి అన్నమాట. తండ్రి ఇబ్బంది పడుతున్నా సరే ఎంతో ఓర్చుకున్నారనమాట. భక్తులు అంటే ఆ రకంగా ఉంటారు. అంతేకాని నేను ఇదిగో ఈ డివోటీతో నేను సహనంగా ఉంటాను. వాళ్ళేదైనా చేసినా నాకు పర్వాలేదు. వీళ్ళు అభక్తులు. నేను వీళ్ళేమైనా అంటే నేను ఒప్పుకోను. అది కాదు సహనం అంటే. సహనం అంటే ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే సహనంగా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఇంకొకటేంటంటే మనకి నారదముని, పాము స్టోరీ ఉంది కదండీ! దానిలో నారదముని ఏం చెప్తారు? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఆహ్, అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చంపడానికి రెడీ అయిపోతున్నారు. అప్పుడు నేను చచ్చిపోవడానికి రెడీ అయిపోతాను అని కూర్చోవడం అది సహనం కాదనమాట. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన భక్తిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. రక్షించుకోవాలనమాట. అందుకని ఆ లెవెల్ వరకు మనం సహనంగా ఉండాలి. ఎప్పుడైతే మన భక్తి మీదకొస్తుందో, లేకపోతే మన ప్రాణం మీదకొచ్చేటట్టు ఉంటే, అప్పుడు మనం ఎదురు తిరగాలనమాట. అంతేగాని అప్పుడు కూడా సహనంగా ఉంటాను అనంటే, అది మూర్ఖత్వం అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆర్జవం. ఆర్జవం అంటే రుజుత్వము. రుజుత్వము అంటే ఏంటి? సింప్లిసిటీ అన్నమాట. అంటే ఏంటి? సింప్లిసిటీ అంటే ఎలాంటి మోసపూరితమైన ఇప్పుడు కన్నింగ్‌నెస్ అంటారు గదా! ఆహ్, జనరల్‌గా నక్కలు జుత్తులు మారి నక్క అంటారు. అంటే అక్కడ నక్క కన్నింగ్ ఫాక్స్ అన్నమాట. నక్క కన్నింగ్. అది మనకి ఉండకూడదు. ఆ మోసపూరితమైన స్వభావం అనేది ఉండకూడదన్నమాట. ఎప్పుడూ కూడా మనకి ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితంలోకొస్తామో ఆటోమేటిక్‌గా ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో మనకు తెలియకపోయినా తర్వాత మనం కొంచెం కొంచెంగా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్‌గా స్టార్ట్ అవుతుంది. ఏమో నేనేమైనా తప్పు చేస్తున్నానేమో అని మనకి ఏది చేసినా సరే ఆహ్, నేనేదైనా తప్పు చేస్తున్నానేమో అని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటారు కదా! మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అమ్మో! ఇలా చేయకూడదు. ఇలా చేస్తే నేను భక్తిలో జారిపోతాను. నా భక్తిని నేను రక్షించుకోవాలి అని మనకు స్టార్ట్ అవుతుందనమాట. ఇలా ఒకప్పుడు ఆహ్, సత్యకామ జబాల అని ఒకతను ఉండేవాడనమాట. అతను ఏంటంటే చాలా చిన్న బాబు చిన్న పిల్లోడనమాట. ఒకసారి అతనికి ఏమవుతుందంటే ఒకసారి అతను ఒక గురుకులంలో జాయిన్ అవ్వాలనుకుంటారు. జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు గురువు అడుగుతారు. మీరు ఆహ్, ఎవ్ గురువు అడుగుతారు, "నీ తండ్రి ఎవరో తెలుసుకొని రా" అని చెప్తారనమాట. అప్పుడు వెళ్లి వాళ్ళ అమ్మని అడుగుతారు. వాళ్ళ అమ్మ చెప్తుంది, "నేను ఆహ్, నేను నేనొక సేవికని. చాలామంది పురుషులతో నాకు సంబంధం ఉంది. తనకు సంబంధం ఉందని" చెప్తుందనమాట. చెప్పి నాకు నా ఆహ్, త తనకి వాళ్ళ తండ్రి ఎవరో, ఆ బాబు తండ్రి ఎవరో తనకు తెలీదు అని చెప్తుందనమాట ఆ బాబు తల్లి. జబాలా తల్లి. సరే అని చెప్పేసి ఇంకా అబ్బాయి తీసుకొనెళ్తాడు. చిన్నోడు ఏం తెలీదు. డైరెక్ట్‌గా గురువుగారి దగ్గరికెళ్ళి అదే విషయం చెప్తాడనమాట. నా తండ్రి ఎవరో నాకు తెలీదు. ఎందుకంటే మా తల్లిగారు చెప్పారు. తనకి ఎంతోమంది పురుషులతో సంబంధం ఉందంటే, ఎవరి వల్ల తనకి నేను పుట్టానో తెలీదు అని చెప్పింది అనంటే, అప్పుడు ఈ జబాలా వాళ్ళ గురువు ఉంటారు కదా! ఆయన యాక్సెప్ట్ చేస్తారనమాట. ఆయనేమంటారంటే, "నువ్వు బ్రాహ్మణుడివి. నీకా లక్షణాలున్నాయి. ఎందుకంటే నువ్వు దాచిపెట్టలేదు. దాచిపెట్టకుండా మీ తల్లి ఏం చెప్పిందో అదే తీసుకొనొచ్చి నాకు చెప్పావు. అది ఫస్ట్ క్వాలిటీ మనలో ఉండాలనమాట. నిజాయితీ ఉండాలి. ఎలాంటి డూప్లిసిటీ ఉండకూడదు. మనుషుల ముందొక మాట, వెనకొక మాట, మాటల్ని మార్చి చెప్పడము, ఇవన్నీ చెయ్యకూడదనమాట. భక్తి జీవితంలో ఇవన్నీ మనకి చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనం అనుకుంటాం ఎదుటి వాళ్ళు గుర్తుపట్టలేరు. నేను ఏది చేస్తే అదే కరెక్ట్. అందరూ కళ్ళు మూసుకున్నారు అని మనం అనుకుంటాం. కానీ మనం కళ్ళు మూసుకున్నాం. అందరూ కళ్ళు తెరిచే ఉన్నారు. మనం భక్తి అనేది ఎప్పుడైతే మనం ఇవన్నీ పెట్టుకొని ఉంటామో భక్తి అనే దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో మనకి ఇస్కాన్ అనేది ఒక బ్రాండ్ నేమ్ అనమాట. మనం ఎప్పుడు మన కోసం కాకపోయినా ఇస్కాన్ కోసమైనా మనం ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలి. ఆ రకంగా ఏంటంటే, ఈ సత్యకామ జబాలని వాళ్ళ గురువుగారు ఏమంటారంటే, "నువ్వు బ్రాహ్మణుడివి. ఎందుకంటే నువ్వు ఉన్నదున్నట్టు చెప్పేసావు. ఏమి నువ్వు దాచుకోలేదు కాబట్టి నువ్వు ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణుడివి" అని చెప్పేసి ఇంకా ఆ గురువు యాక్సెప్ట్ చేస్తారనమాట ఈ జబాలని. అది. నెక్స్ట్‌దేంటండి ఆచార్యోపాసనం. ఆచార్యోపాసనం అంటే ఇప్పుడు మనకి ఆహ్,
ఒక గురువుని మనం యాక్సెప్ట్ చేసి, ఆ గురువు మాటల్ని ప్రామాణిక గురువుని ఆశ్రయించి, ఆ గురువుని మనకి ఆ శ్లోకం వస్తుంది కదండీ! 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలండి? మనం వినయంగా ఉండాలి గురువు దగ్గర. తర్వాత గురువుకి సేవ చేయాలి. తర్వాత పరిప్రశ్నేన. తర్వాత మనకేమైనా డౌట్స్ ఉంటే, మన ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనుకున్న ఏ ఫీల్డ్‌లో అయినా సరే గురువుకి సేవ అందిస్తే గురువు హ్యాపీగా ఫీల్ అవుతారు. గురువు దయ మనకు దొరుకుతుందనమాట. అప్పుడు మనం ఏమైనా ప్రశ్నలడిగితే గురువుగారు మనకు అన్నీ కరెక్ట్‌గా క్లియర్ చేస్తారు. అప్పుడు మనకి ఆహ్, మనం ఎంత క్లోజ్‌గా ఉండి, ఎంత వినయ విధేయతలతో మనం గురువుతో ఉంటే, ఆయన దయ మనకు అంత ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈవెన్ చైతన్య చరితామృత ఇంట్రొడక్షన్‌లో వస్తుందనమాట. ఏంటంటే మనం భక్తిని 2 రకాలుగా చేయొచ్చు. ఒక రకం ఏంటంటే డైరెక్ట్‌గా కృష్ణ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వడం అనమాట. కృష్ణుడు చెప్పిన విషయాల్ని, ఆయన ఇచ్చిన ఉపదేశాలన్నిటిని తీసుకొని వాటిని పాటించడం. అది ఒక రకం. రెండవదేంటి అంటే ఆధ్యాత్మిక గురువు ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు షెల్టర్‌లో ఉండి అంటే ఆయన ఆశ్రయంలో ఉండి, ఆయన చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వడం అన్నమాట. ఈ 2 కూడా మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకొనెళ్తాయి. కాకపోతే ఏంటంటే కృష్ణుడి కంటే గురువు చాలా దయ కలిగిన వ్యక్తి అన్నమాట. గురువు చాలా మనకి ఎప్పుడు ఆయన మనల్ని ఎంత తొందరగా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తామా అని ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 మార్గాలు కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఈ 2 మార్గాలు ఏది ఫాలో అయినా మనం భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాం అనమాట. గురువు అనేది మన లైఫ్‌లో గురువు లేకుండా మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందడం అనేది చాలా కష్టం. మనకి గురువు మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఎన్నో బుక్స్ చదవచ్చు. ఎంతోమంది డివోటీస్‌తో కలిసి ఉంటాం. కాకపోతే ఎవరో ఒకళ్ళు మనకి మనకంటే హై అథారిటీ ఉండాలనమాట. ఉంటే వాళ్ళు మనకి అన్నీ చెప్తూ ఉంటారు. ఇది రాంగ్, ఇది కరెక్ట్. మనకి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు మన ప్రాబ్లమ్స్‌కి. స్పిరిచ్యువల్ ప్రాబ్లమ్స్‌కి. ఆధ్యాత్మికంగా ఏవైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనం ఫాస్ట్‌గా మూవ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఆహ్, శ్రీరామమూర్తి ప్రభు మీకేదైనా డౌట్ ఉంటే లాస్ట్‌లో మనం డిస్కస్ చేద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ. దెన్ శౌచం. నెక్స్ట్‌దేంటండి శౌచం. శౌచం అంటే ఏంటి? క్లీన్లీనెస్ అన్నమాట. ఆహ్, శుచిత్వము. శుచిత్వము అంటే అది ఇంటర్నల్‌గా అవ్వచ్చు, ఎక్స్‌టర్నల్‌గా కూడా అవుతుందన్నమాట. ఇంటర్నల్‌గా ఇప్పుడు ఎక్స్‌టర్నల్ అనుకోండి మనం ఏం చేస్తాము నీట్‌గా స్నానం చేసుకుంటాము. అక్కడితో మనకి ఎక్స్‌టర్నల్‌గా క్లీన్ అయిపోతాం. బాహ్యంగా మనం క్లీన్ అయిపోతాం అన్నమాట. మరి ఇంటర్నల్‌గా ఎలా క్లీన్ అవుతామండి? ఇంటర్నల్‌గా ఎలా క్లీన్ అవుతామంటే శాస్త్రాలు చదవడం వల్ల, చాంటింగ్ చేయడం వల్ల, రోజు ప్రసాదం తీసుకోవడం వల్ల, భక్తుల సాంగత్యం తీసుకోవడం వల్ల, మనకేంటంటే ఫస్ట్‌లో భక్తిలో అంతా బావుంటుందనమాట. భక్తిలో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి కృష్ణుడు లేకపోతే మన గురువు మనల్ని ఎలాంటి సిట్యుయేషన్‌లో పెడతారంటే ఈవెన్ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుందనమాట. ఎందుకంటే అందరి భక్తులు ఒకలాగా ఉండరు. కదండీ! ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క ఎవరికి ఎందుకంటే అందరం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తారు గదా! ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక హాస్పిటల్ లాంటిదనమాట. అందరూ రకరకాల పేషెంట్లు ఉంటారు హాస్పిటల్‌లో. అలాగే ఏంటంటే భౌతిక ప్రపంచంలో రకరకాలైన భక్తులుంటారనమాట. కొంతమందికి వ్యాధి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వ్యాధి తక్కువగా ఉంటుందనమాట. వ్యాధి ఎక్కువగా ఉండడం అంటే ఏంటి? భౌతికపరమైన కోరికలు ఎక్కువ ఉండడము, ఇవన్నీ అన్నమాట. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బిహేవియర్ బాగా ఉండకపోవచ్చు. లేకపోతే వాళ్ళు మనల్ని మనతో డీల్ చేసే విధానం బాగుండకపోవచ్చు. మనకు నచ్చదనమాట. అయినా ఏమంటున్నారు, ఇదంతా ఏంటంటే మనకి టెంపరరీ అన్నమాట. ఇప్పుడు ఒక ట్రైన్‌లో మనకొక పాసెంజర్ నచ్చకపోతే మనం వెళ్లి ఆ పాసెంజర్‌తో ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతసేపు మనం అడ్జస్ట్ అయితే చాలు. మనం చేరాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. దిగేసి మనం వెళ్ళిపోవచ్చనమాట. అలాగే వేరే పేషెంట్లు బాలేకపోతే మనం ఆల్రెడీ రోగంతో ఉన్నాము. వేరే వాళ్ళ రోగాల గురించి మనం తెలుసుకొని, వాళ్ళ గురించి మనం వాళ్ళ గురించి మనం మాట్లాడడము, నెగెటివ్‌గా, తప్పుగా మాట్లాడడం ఇవన్నీ అనవసరం అన్నమాట. వాళ్ళకి రోగం కొంచెం ఎక్కువుంది, మనకు తక్కువుంది. కానీ అందరం అక్కడ పేషెంట్లమే అన్నమాట. అంతే. కొంచెం టైము మన రోగం మనం తొందరగా తగ్గించుకొని హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని హాస్పిటల్‌లోనే కూర్చొని నేను ఒక్కొక్క పేషెంట్‌ని నేను అనలైజ్ చేస్తాను. ఎవరిలో రోగం ఎంతుందో నేను చూస్తాను అనంటే పిచ్చి అన్నమాట మనకి. మూర్ఖత్వం. అలా ఉండకూడదు. మనకి గీతా మహాత్మ్యంలో కూడా ఒక శ్లోక వస్తుంది గదా! ఆహ్,
మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసార మలమోచనం. శ్లోకాకి మీనింగ్ ఏంటండి? ఆహ్, సకృద్గీతాంభసి స్నానం సంసార మలమోచనం. దాని ముందు మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. మనం ఈ వాటర్‌తో స్నానం చేస్తూ ఉంటాం కదా! అలా స్నానం చేస్తూ ఉంటే రోజు వాటర్ దినే దినే ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటే మన ఒంటికి ఉన్న మన శరీరానికి అంటుకున్న మురికి ఏ రకంగా అయితే పోతుందో, అదే రకంగా ఏంటంటే సకృద్గీతాంభసి స్నానం ప్రతిరోజు ఒక్కరోజు కూడా వదలకుండా ప్రతిరోజు కూడా మనం భగవద్గీత అనే అమృతాన్ని మనం తీసుకుంటూ ఉంటే భగవద్గీత అనే ఆ భగవద్గీతని ఇక్కడ గంగా నదితో కంపేర్ చేశారనమాట. అలాంటి భగవద్గీత అనే గంగా నదిలో మనం స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా పోతాయన్నమాట. సంసార మలమోచనం ఈ భౌతిక జీవితంలో ఉన్న మలాలు అన్నీ కూడా కంప్లీట్‌గా నాశనం అయిపోతాయి. సంసార మలనాశనం అని చెప్తున్నారనమాట. ఆహ్, మనం ఎంత నమ్మకంతో చేస్తే అంత రిజల్ట్ అనేది అంత ఫాస్ట్‌గా ఉంటుందనమాట. అలాగా మనం ఈ ఇంటర్నల్‌గా శుద్ధీకరణ చెందాలి. చాంటింగ్ చేయాలి. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఆ భక్తుల సాంగత్యం కూడా ఒక్కొక్కసారి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకుంటుంది? అవతల భక్తులకి రోగం అదే వాళ్ళ పేషెంట్‌లతో మనం కంపేర్ చేసుకుంటే పేషెంట్‌కి ఏ రకంగా అయితే ఎక్కువ జబ్బున్న పేషెంట్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. మనము పేషెంటే, వాళ్ళు పేషెంటే. కాకపోతే వాళ్ళకి ఒంట్లో ఎక్కువ బాలేక ఏమవుతుంది గట్టిగా అరుపులు, లేకపోతే రాత్రి నిద్ర పట్టకపోవచ్చు. దానివల్ల మనం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఏంటంటే కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే మనకు కూడా ఏంటంటే మన రోగం ఇంకా పెరిగిపోతూ ఉంటుందనమాట. అలాగే ఏంటంటే వేరే భక్తుల వల్ల మనకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు కొంచెం ఓపికగా సహనంతో ఉంటే మన పార్ట్ మనం కంప్లీట్ చేసుకొని మనం అక్కడి నుంచి ఎళ్ళిపోవాలనమాట. కృష్ణుడు కూడా ఏంటంటే మనల్ని అలాంటి సిట్యుయేషన్‌లో ఇంకా ఇంకా పెడుతూ ఉంటాడు. మనం ఎంత విసుక్కుంటూ ఉంటామో అలాంటి సిట్యుయేషన్స్ ఇంకా ఎక్కువొస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఓర్పుగా ఉండాలనమాట. ఎంత ఓర్చుకుంటూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనలో వినయం పెరుగుతుంది. మనలో ఆ డివోటీస్‌లో ఉండాల్సిన లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి పెరుగుతాయో కృష్ణయే ఆటోమేటిక్‌గా మనల్ని ఆ సిట్యుయేషన్ నుంచి రిమూవ్ చేసేస్తాడనమాట. మళ్ళీ మంచి భక్తుల్ని లేకపోతే ఏ భక్తులైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అదే భక్తులు మళ్ళీ మనతో మంచిగా ఉండొచ్చు. అక్కడ ఏంటంటే కృష్ణుడు మనలో మంచి క్వాలిటీస్‌ని డెవలప్ చేస్తున్నారు అనే విషయాన్ని అర్థం జేసుకోవాలి. శౌచం అలా ఇంటర్నల్‌గా క్లీన్ అవుతుంది. ఎక్స్‌టర్నల్‌గా అంటే స్నానం చేయడం వీటి వల్ల క్లీన్ అవుతామనమాట. అలా ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా కూడా క్లీన్ అవ్వాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? స్థైర్యం. స్థైర్యం అంటే డిటర్మినేషన్ అనమాట. అంటే స్థిరత్వము. ఆహ్, డిటర్మినేషన్ అనమాట. అంటే దృఢ నిశ్చయంగా ఉండడం. ఇప్పుడు మన ధ్రువ మహారాజుని చూసామనుకోండి. ధ్రువ మహారాజు విషయంలో ఏమైందండి? నారద మహర్షి చెప్తారు, "నువ్వు చాలా చిన్నోడివి. నువ్వెందుకు ఇక్కడి వరకు ఈ అడవులకెందుకొచ్చేసావు? ఏమైనా మృగాలవి నిన్ను తినేస్తాయి. భయపెట్టడానికి చూస్తారు. తర్వాత ఇక్కడ చాలా నువ్వు రాజకుమారుడివి. నువ్వొచ్చి ఇక్కడ అడవుల్లో ఏం చేస్తావు? నువ్వు వెళ్ళిపో" అని కొంచెం డిస్కరేజింగ్‌గా మాట్లాడతారనమాట. అంటే టెస్ట్ చేస్తారు. మనకి కూడా మన గురువు మనకి కృష్ణ ఎలా టెస్ట్ చేస్తూ ఉంటారో, అక్కడ నారద మహర్షి కూడా ధ్రువ మహారాజుని టెస్ట్ చేయడానికి చూస్తే ధ్రువ మహారాజు ఏ మాత్రం అస్సలు ఎక్కడ చలించకుండా నాకు కావాలంటే కావాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నారనమాట. అందుకే లాస్ట్‌లో ఏమైంది అంత చాలా అంత చిన్నోడయ్యుండి కూడా ఎంతో సివియర్‌గా తపస్సు అవన్నీ ఫాలో అవ్వడం చేసి ఫైనల్‌గా తనకు కావాల్సినది భగవంతుడి దర్శనం కోసం చూసాడు. తర్వాత రాజ్యం కోసం అనుకోండి. కానీ ఎప్పుడైతే భగవంతుడిని దర్శించాడో అయిపోయిందనమాట ఇంకా. అతనికి అంతవరకు ఉన్న భౌతిక కోరికలన్నీ కూడా పోతాయి. నాకు నువ్వే కావాలి. నీ దర్శనం దొరికింది. అది చాలు నాకు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ధ్రువ మహారాజు. ఎందుకు అదంతా వచ్చింది అంటే ఈ స్థిరత్వంగా ఉండడం వల్ల దృఢ నిశ్చయంతో ఉన్నాడు. నాకు కావాలి అంటే కావాలి. అలాగే మనం కూడా అలాగే ఉండాలనమాట. నాకు భక్తి కావాలి, కృష్ణ కావాలి, నేను కృష్ణ లోకానికి వెళ్ళాలి అని మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో కృష్ణ కూడా మనకు అదే వేలో ఆపర్చునిటీస్ ఇస్తాడు. మధ్యలో కొన్ని టెస్ట్‌లొచ్చినా మనం ఆహ్, ప్రాపర్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ టెస్ట్‌లన్నీ కూడా మనం పాస్ అయిపోతాం. ఇంకా ఏం చెప్తున్నారు? స్థైర్యం ఆత్మ వినిగ్రహః. ఆత్మ నిగ్రహం ఉండాలి అని చెప్తున్నారు. ఆత్మ నిగ్రహం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఇప్పుడు ఎన్‌ఓఐలో ఒక శ్లోకం వస్తుంది కదా! నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. ఉపదేశామృత. ఉపదేశామృతంలో ఫస్ట్ శ్లోక ఏంటండి? ఆహ్, వాచో వేగం, మనసః క్రోధ వేగం, జిహ్వా వేగం,
ఉదరోపస్థ వేగం. ఇక్కడ అన్నీ ఏంటి మనకు అన్నీ అర్జెస్ అన్నమాట. మాట్లాడాలి, మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం అన్నమాట. వాచోవేగం. ఇలా మనకు మాటకు కంట్రోల్ ఉండదు. కోపానికి కంట్రోల్ ఉండదు. జిహ్వ మన నాలుకకి కంట్రోల్ ఉండదు. ఏది పడితే అది అంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారు ప్రసాదమే తినాలి అంటే మనం ప్రసాదమే కాకుండా అన్నీ తినేస్తూ ఉంటాం. ఇలాగా ఎక్కువ ఎక్కువ తినడము ఇవన్నీ చేయకూడదనమాట. అన్నీ కూడా మనకి ఈ శ్లోకంలో చెప్పినట్టు ఆహ్, మనకి అన్నీ కంట్రోల్‌లో ఉండాలనమాట. మన మాట కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నాలుకను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఫుడ్ తినే విషయంలో కంట్రోల్‌లో ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే నిగ్రహంలో ఉంటాయో అప్పుడేమవుతుందంటే మనకి ఆధ్యాత్మిక జీవితంలో చాలా అవసరం అన్నమాట. ఏది పడితే అది మాట్లాడడం అంటారు కదా! కృష్ణుడు భక్తిలో మాట్లాడారు అనంటే ఏమవుతుందంటే వాళ్ళు ఓన్లీ కృష్ణుడి గురించే మాట్లాడతారు. మనం తిలక్ పెట్టుకొని, కంటిమాల వేసుకొని, బయట రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు అనవసరమైన చెత్తంతా మాట్లాడుతున్నామనుకోండి, చూసే వాళ్ళకెలా ఉంటుంది? వీళ్ళేం భక్తులు అని అంటారనమాట. వాళ్ళకేంటంటే భక్తి మీద నమ్మకం పోతుంది. దానికి మనం ఇన్‌స్ట్రుమెంట్ అవుతాం అనమాట. మనం ఒక పనిముట్టులాగా అవుతామనమాట. వాళ్ళు భక్తి నుంచి వీళ్ళేం భక్తులు ఇస్కాన్ డివోటీస్ అంట. ఎలా మాట్లాడుతున్నారో కృష్ణుడి గురించి తప్ప మిగతావన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే బయట చూసే జనాలకి ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుందనమాట. మనల్ని చూడగానే అంటారు గదా! ఆహ్, ఎవరి గురించైనా తెలుసుకోవాలి అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళేంటి అనేది తెలుస్తుందని. అలా ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కృష్ణుడి గురించే మాట్లాడామనుకోండి, అదే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనకి హాబిట్ అయిపోతుంది. అంటారు కదా! రిపిటీషన్ బికమ్స్ హాబిట్ అని. అదే మనం అలాగా ఎవ్వరు కనిపించినా మనం కృష్ణ గురించే మాట్లాడుతున్నాం అనుకోండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అది సెకండరీ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనం పట్టుకొని మాట్లాడం కదా! కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే కంటిన్యూ చేస్తాం. ఇంట్రెస్ట్ చూపించకపోతే ఆగిపోతాం. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటామో అప్పుడేమవుతుందంటే కృష్ణుడి గురించి మాట్లాడడం అనేది మనకొక హాబిట్ అయిపోతుందనమాట. అప్పుడు వేరే విషయాలేమి మాట్లాడం. ఎవరు కొత్త వాళ్ళొచ్చారు గదా! వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళని కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకొని రావాలి. నేను ఎలాగైతే దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నానో ఈ కృష్ణ చైతన్యం వల్ల, వాళ్ళు కూడా అలాగే లాభాన్ని పొందాలి అని ఆలోచిస్తామనమాట. అలా మనకి ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలో ఉంటామో, ఉన్ ఉండి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ఇవన్నీ కూడా మాటని కంట్రోల్ చేసుకోవడం, క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవడం, మనసుని కంట్రోల్ చేసుకోవడము, జిహ్వని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా హాబిట్ అయిపోతాయన్నమాట. మనం దానికోసం స్పెషల్‌గా ఆలోచించక్కర్లేదు. అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇక్కడ ఇంద్రియార్థాలుంటాయి కదా! సెన్స్ ఆబ్జెక్ట్స్ వాటి పట్ల మనకి ఎలాంటి అటాచ్‌మెంట్ అనేది ఉండకూడదనమాట. దానికి ఎగ్జాంపుల్ మనం ఎవరి గురించి చెప్పుకోవచ్చంటే, ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతనికేమవుతుందంటే ఆయన కౌపీన్ ఉంటుంది గదా! అది ఎలక కొట్టేస్తుందనమాట. ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత సరే అయితే ఈ ఎలకల బాధ నుంచి పోవాలి అనంటే మనం ఒక ఆహ్, పిల్లిని తెచ్చుకుందాం అనుకుంటారు. తర్వాత అనుకుని పిల్లిని తెచ్చుకుంటాడు. మరి ఆ పిల్లి ఊరికే ఎలుకని తినదు కదా! దానికి పాలు కూడా కావాలి. అయితే పాలు కోసం అని చెప్పి ఒక ఆవుని తెచ్చుకుంటాడనమాట. ఆవుని తెచ్చుకుంటాడు. మరి ఆవుకి సేవ చేయాలి కదా! ఆవుకి టైంకి అన్నీ పెట్టడం అన్నీ చేస్తే అది టైంకి పాలిస్తుంది. లేకపోతే ఆవుకి మళ్ళీ బాలేకపోతే దానికి మళ్ళీ ప్రాబ్లమ్ కాబట్టి మరి ఎవరో ఒక మనిషి ఉండాలని వివాహం చేసుకుంటాడనమాట. భార్య వస్తే తనకి బావుంటుంది. ఆవును కూడా చూసుకుంటుంది అని చెప్పేసి వివాహం చేసుకుంటాడు. తర్వాత ఏమవుతుంది ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన సంసారంలో పడిపోతాడు. యాక్చువల్‌గా అతనెవరు అంటే ఒక బ్రాహ్మణుడు. ఆహ్, అతను ఇంకా ఈ సంసార జీవితంలో పడిపోయి భార్య వస్తే ఊరుకోదు కదండీ! భార్యని మెయింటైన్ జేయాలి. ఆ భార్యని మెయింటైన్ చేయాలి అంటే ఆయన సంపాదన చేసుకోవాలి. ఇలా ఇదంతా ఒక రొటీన్‌లోకి వెళ్ళిపోతాడనమాట. అంతవరకు చేస్తున్న శాస్త్ర అధ్యయనము, తర్వాత వేరే వాళ్ళకి ప్రచారం జేయడాలు ఇవన్నీ నిల్లయిపోయాయి. అన్నీ జీరో అయిపోయాయి. గురువు చూస్తారనమాట. ఆశ్చర్యపోతారు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడని. ఇలా ఏంటంటే అతనికేమైంది అక్కడ ఇంద్రియార్థాల పట్ల ఇప్పుడు కౌపీని కొట్టేసినప్పుడు వేరేది తీసుకోవడమో, లేకపోతే ఎలుకలు రాకుండా ఆయనేమైనా ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించడం చేస్తే అయిపోయింది. దానికోసం అతను అంటే జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటుందనమాట. ఇంద్రియ ఇంద్రియార్థాల పట్ల మనకి ఆ కంట్రోల్ అనేది ఉండదు. వైరాగ్యం అనేది ఉండదనమాట. ఒక కౌపీన్ పట్ల ఎంత అటాచ్‌మెంట్ ఉందో అతనికి శాస్త్రాల్ని కూడా వదిలేసాడనమాట. అంటే మనకి భౌతిక విషయాల పట్ల అటాచ్‌మెంట్ అనేది ఉండకూడదు. ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు మనకి
ఈ భౌతిక పరమైనవి ఏవైనా మనకి ఎంత వరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి. అంతేగాని మనకి అటాచ్‌మెంట్ పెంచేసుకొని కృష్ణాని వదులుకునేంత మాత్రం ఎప్పుడూ ఉండకూడదనమాట. చాలామంది ఈవెన్ మనం చూస్తూ ఉంటాము. భక్తిలోకొచ్చిన తర్వాత కూడా ఆహ్, అంటే కొంచెం ఏముందిలే నేను కొంచెం మెయింటైన్ అవ్వాలి. ఏదో చిన్న బిజినెస్ చేద్దాము అని అనుకుంటారు. తర్వాత తర్వాత ఏమవుతుందంటే అది మెయిన్ అయిపోతుందనమాట. ఆ బిజినెస్ మెయిన్ అయిపోతుంది. కృష్ణ కాన్షియస్‌నెస్ అది కృష్ణ చైతన్యం అనేది సైడ్ అయిపోతుందనమాట. అది ప్రాబ్లమ్. అలాగే ఇంకొంతమంది భక్తుల్లో కూడా ఉంటారు. వాళ్ళెలా ఆలోచిస్తారు? ఒక ఆర్ఫనేజ్ ఏదైనా రన్ చేద్దాం అనుకుంటారు. లేకపోతే ఏదైనా సంఘ సేవ చేద్దాం అని అనుకుంటారు. ఒక పార్ట్ ఆఫ్ ఆహ్, చైతన్య కృష్ణ చైతన్యం చేద్దాం అనుకుంటారు. ఇనీషియల్‌గా అలా స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ ఉండాలనమాట. అది ఎంతవరకు చెయ్యాలి అనేది మనకు తెలుసుకోవాలి. అంతవరకు చేసి ఆపాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ అది కూడా మనకి కలిసిపోతుంది. తర్వాత ఇంకా ఏంటంటే భక్తులనేవాళ్ళు ఎప్పుడూ కూడా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్‌తో ఉండాలి. అంటే ఏంటి? ఎప్పుడు ఆశాభావంతో ఉండాలి. ఓకే. ఈరోజు ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు. కృష్ణుడు నన్నెప్పుడూ ప్రొటెక్ట్ చేస్తాడు. కృష్ణుడు నన్ను సేవ్ చేస్తాడు. నాకు మంచి జరుగుతుంది భక్తిలో అనే ఆ నమ్మకం అనేది పెట్టుకోవాలనమాట. ఆహ్, ఓన్లీ భక్తిలో అనే కాదు. ఈవెన్ నార్మల్ విషయాల్లో కూడా ఏంటంటే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకసారి గాంధీజీ గారు ఉంటారు గదా! గాంధీకి ఏమవుతుందంటే ఆయన ఒక దగ్గర ఒక హ్మ్, ప్రసంగం ఇవ్వడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏదో ప్రసంగానికి సంబంధించినవేవో చూస్తూ ఉంటారు. ఓ దగ్గర కూర్చొని ఉంటారనమాట. గాంధీ జనరల్‌గా షర్ట్ ఏమి వేసుకోరు కదండీ! ఓన్లీ ధోతి కట్టుకొని ఉంటారు గదా! స్పెక్స్ పెట్టుకుంటారు. చాలా సింపుల్‌గా ఉంటారు. అయితే ఒక బ్రిటిషర్ ఏమో గాంధీని చూస్తారు. చూసి ఈయనకి ఎలా అయినా సరే గాంధీ చాలా పీస్‌ఫుల్‌గా ఏదో చేస్తున్నారు గదా! ఆయన్ని ఇరిటేట్ చేయాలి అనుకుంటారు. అనుకుని గాంధీ దగ్గరికి వెళ్లి కొన్ని కొన్ని పేపర్‌లు తీసుకొని దాని మీద గాంధీ బొమ్మలు డ్రా చేస్తారనమాట. ఆయనేం చేస్తారు గాంధీ బొమ్మ కాకుండా ఒక కోతి బొమ్మ డ్రా చేసి దానికి ఒక ధోతీను, గాంధీ స్పెక్స్ కూడా కొంచెం రౌండ్ షేప్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి కదా! ఆహ్, వైట్ కలర్‌లో అలాగా. అలాంటి స్పెక్స్‌ని ఆ కోతి బొమ్మకి డ్రా చేస్తారనమాట. అన్నీ ఒక 4, 5 డ్రా చేసి దానికొక పిన్ పెట్టి గాంధీకిస్తారనమాట. గాంధీ దగ్గరికెళ్ళి ఇది మీరు మీ దగ్గర ఉంచుకోండి. ఇది చాలా విలువైనవి. దీనిలో చాలా విలువైనదుంది. మీకోసమే నేను చేశాను. మీ దగ్గర ఉంచండి అని చెప్తారనమాట. అంటే గాంధీ గారేమో తీసుకుంటారు. ఆయనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం ఉండి గాంధీ గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు గాంధీజీ ఏం చేస్తారంటే ఆయన ఓపెన్ చేస్తారు. అవన్నీ చూస్తారనమాట. చూసిన తర్వాత ఆయన మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ కూడా ఉండదు. చాలా నార్మల్‌గా పక్కన పెట్టి ఆయన నార్మల్‌గా ఉంటాయి. ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. గాంధీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? ఏమైనా మారిందా? కోపమొచ్చిందా? అలా. కానీ గాంధీ చాలా నిర్మలంగా, చాలా ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారనమాట. ఇదేంటి నేనెంత అవమానించినా సరే ఈయన డిస్టర్బ్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా వస్తారు. అక్కడ గాంధీజీ దగ్గరికొచ్చి నేను ఇందాక మీకు కొన్ని పేపర్స్ ఇచ్చాను కదా! అది నాకొకసారి ఇస్తారా అని అడుగుతారు. అడిగితే గాంధీ ఏమో ఇలా చూపిస్తారనమాట. అక్కడేముంటది ఒక డస్ట్‌బిన్ ఉంటుందనమాట. డస్ట్‌బిన్ వైపు చూపిస్తారు గాంధీ. అప్పుడు ఈయన అడుగుతారు, "అదేంటి నేను నీకు చెప్పాను కదా! చాలా విలువైనవని మీరెందుకు అందులో పడేశారు?" అంటే నాకు ఆహ్, ఆయనేం చేస్తారంటే ఒక పిన్ తీస్తారనమాట. పిన్ తీసి ఆ పిన్ ఈయనకి చూపిస్తారు. నాకందులో ఇది తప్ప ఇంకేమి విలువైనది నాకు కనిపించలేదు అని. ఇది నాకు ఉపయోగపడతదని ఉంచుకున్నాను అని చెప్పారు. అలా ఏంటంటే చూడండి అంత నెగెటివ్ సిట్యుయేషన్‌లో గాంధీ అంటే గాంధీజీ గారేమి మామూలుగా మనలాంటి ఏదో ఒక ప్లేస్‌లో ఒక దగ్గర ఉన్న పర్సన్ లాగా కాదు. త్రూ ఔట్ ఇండియా ఆయన్ని ఎంతో గౌరవించే ఆహ్, మనిషి అన్నమాట. అలాంటతన్ని ఎంత అవమానించినా అతను ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే విధానం చూడండి. అక్కడ కూడా ఒక పాజిటివ్ విషయాన్ని తీసుకున్నారు. అదేంటి ఆ పిన్. ఆ పిన్‌ని తీసుకొని ఆయన దాచుకుంటారనమాట. అక్కడ ఏంటంటే ఇప్పుడు గాంధీ ఏమి ఒక సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీ చేసే పర్సన్ లాంటి అతను దేశభక్తుడు అంతే. అంతే తప్ప అతనికి భక్తి అదంతా అంటే దేవుడి పట్ల భక్తి ఉంటుంది కాదనట్లేదు. కానీ వైష్ణవుడైతే కాదు. కానీ చూడండి ఎంత మంచిగా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనే ఆ క్వాలిటీని ఆశాభావం అన్నమాట. మనకు మంచి జరుగుతుంది. ప్రతి నెగెటివ్ విషయంలో కూడా మనం మంచి తీసుకునే
తీసుకోవచ్చు అనే ఆ గుణాన్ని ఆయన ఎంతగా డెవలప్ చేసుకున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరున్నారు అంటే మనకి చాలా ఉండొచ్చు. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ నేను సోక్రటీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే సోక్రటీస్ ఏం చేస్తారంటే ఆయన తత్వవేత్త కదా! ఒకసారి ఏమవుతుందంటే త సోక్రటీస్‌కి కూడా ఆయన భార్య గయ్యాళి అన్నమాట. ఒకసారి ఏమవుతుంది ఆయన జనరల్‌గా ఇంటికి చాలా ఆయన ఫ్రెండ్స్‌ని పిలుస్తూ ఉంటారు. పిలిచి అందరూ కూర్చొని తత్వం గురించి డిస్కషన్‌లవి చర్చలవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా జరిగే ప్రతిసారి కూడా సోక్రటీస్ భార్య వస్తుంది. ఆహ్, ఆవిడ కొంచెం ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ మార్చేసి కొంచెం కోపంగా మిగతా వాళ్ళతో మాట్లాడడం అలా చేస్తుందన్నమాట. కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఇంకా ఇంకో రోజు కూడా అలాగే సోక్రటీస్ ఆయన ఫ్రెండ్స్ హాల్‌లో కూర్చొని తత్వం గురించి చర్చించుకుంటూ ఉంటే ఆవిడొచ్చి గట్టి గట్టిగా అరుస్తుందన్నమాట సోక్రటీస్ మీద. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా ఇబ్బంది పడతారు. ఏంటి ఈవిడ ఇలా అరుస్తుంది అనేసి ఇంకా సరే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సోక్రటీస్ అంటారు, "సరే పదండి మనం పార్క్‌లోకెళ్ళి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, మిగతా డిస్కషన్స్ కంటిన్యూ చేద్దాం" అని చెప్పేసి వాళ్ళందరిని తీసుకొని ఎళ్తూ ఉంటే ఆవిడేం చేస్తుంది పై ఫ్లోర్‌లోకెళ్ళి బకెట్‌తో నీళ్ళు తీసుకొనొచ్చి అక్కడ సోక్రటీస్ నడుస్తూ ఉంటారు కదా! ఆయన మీద బకెట్‌తో నీళ్లు ఒంపేస్తుందనమాట. అప్పుడు సోక్రటీస్ అంటారు, "మార్నింగ్ నుంచి అదే ఉదయం నుంచి చాలా మబ్బులుగా ఉన్నాయి. ఏంటా వర్షం పడలేదనుకున్నాను ఇప్పుడు పడింది" అని అంటారు. అంటే ఇంకా ఆయనకేంటంటే అంత నెగెటివ్ సిట్యుయేషన్‌లో కూడా మంచిని తీసుకునే గుణం అన్నమాట. భక్తుల్లో కూడా ఆ క్వాలిటీ అనేది ఉండాలి. అన్నిటిని నిగ్రహించుకోవాలనమాట. కోపాన్ని, అన్నిటిని మనం నిగ్రహించుకున్నప్పుడు, మనం మంచిగా భక్తిలో చూడండి వాళ్ళెవ్వరూ సోక్రటీస్‌కి భగవద్గీత మీద నమ్మకం ఉంది. గాంధీకి కూడా నమ్మకం ఉంది. కానీ గాంధీజీ అర్థం చేసుకునే విధానం అదంతా వైష్ణవులైతే కాదు. అయినా సరే మీ వాళ్ళంత పాజిటివ్‌గా మంచిని తీసుకున్నారనమాట. అలాంటిది మనం భక్తి మార్గాన్ని ఎంచుకున్నాము. భక్తి మార్గంలో ఉండేటప్పుడు మనం చేసే ప్రతి పని కూడా కృష్ణాని ప్లీజ్ చేసే విధంగా ఉండాలి. మనకేదైనా నెగెటివ్ సిట్యుయేషన్ వచ్చినా, మనకి బాధ కలిగించే విషయం వచ్చినా, అందులో ఏం మంచుందా? అందులో ఏం తీసుకోవాలా? అని ప్రతి భక్తుడిలో కూడా మనం ఏంటంటే మంచి మంచి విషయాలుంటాయి. ప్రతి భక్తిలో కూడా యూనిక్ అన్నమాట. వాళ్ళు ఏదో ఒక మంచి విషయం ఉంటుంది నేర్చుకోవడానికి. నేర్చుకోవడానికి లేని భక్తుడంటూ ఎవరు ఉండరు. ఒకవేళ మనలో ఆ క్వాలిటీ ఉన్నా సరే, మనం అంతగా పాటించకపోవచ్చు. కానీ ఒక భక్తుడిని చూసినప్పుడు ఈ క్వాలిటీ చాలా బావుంది కదా! ఈయన చాలా బాగా రోజు ఈ మాతాజీ 3:00కి లేస్తారు. లేకపోతే ఈ మాతాజీ బాగా వంట చేస్తారు. ఇలా ఏంటంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ మనం తీసుకోవాలనమాట. అప్పుడేమవుతుంది, మన మనసులో అంతా పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది మనం నెగెటివ్ క్వాలిటీస్ తీసుకుంటున్నామనుకోండి, వీళ్ళు ఇది చేశారు, ఇదే చేశారు, ఈ మాతాజీ మంచిది కాదు, ఇది చేసింది అని మనం ఆ నెగెటివ్ క్వాలిటీస్ తీసుకుంటే మనలో కూడా అవన్నీ డెవలప్ అవుతాయన్నమాట. స్లోగా వాళ్ళని అని అందుకే అంటారు రాధేశ్యామ్ ప్రభు ప్రీతి లక్షణం అని ఒక ఒక హ్మ్, ఏమంటారు ఒక లెక్చర్ చెప్పారు. దానిలో ప్రభుజీ చెప్తారనమాట. ఏమనంటే ప్రతిరోజు మార్నింగ్ అంట మనం ఒక డివోటీని పొగడాలనమాట. రోజు మొత్తంలో మార్నింగ్ అనే కాదు, ఉదయం అనే కాదు, ఏదో ఒక టైంలో ఒక్క డివోటీనైనా మనం గ్లోరిఫై చేయాలి. కీర్తించాలనమాట. ఆ డివోటీస్‌లో ఉన్న మంచి లక్షణాల్ని మనం పొగడాలి. అలా అయితే ఏమవుతుందంటే, ఒకటి మనకి ఆ పర్టిక్యులర్ డివోటీతో మనకి ఆ బాండేజ్ అనేది పెరుగుతుంది. అంటారు కదండీ! ఇప్పుడు మనం ఎవరి గురించైనా మంచిగా ఆలోచించామనుకోండి, మంచిగా ఆలోచించినప్పుడు మనలో ఒక టైప్ ఆఫ్ మన మనసు చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తది. ఇప్పుడు ఎవరి మీదైనా మనం ద్వేషం పెంచుకుంటున్నాం అనుకోండి, అంతవరకు మంచిగా ఉన్నాం. మనం ఎవరి మీదైనా ద్వేషం కొంచెం ఒక్కసారి మనం ఒక్క రోజు అనుకున్నా ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి కూడా పాస్ అవుతుంది. మన మధ్య అంతవరకు ఇలా ఉన్నవాళ్ళం స్లోగా దూరం పెరిగిపోతుందనమాట. అలా పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం నెగెటివ్ క్వాలిటీస్‌ని చూడకూడదు. వాటిని హైలైట్ చేసుకోకూడదనమాట. పాజిటివ్ క్వాలిటీస్‌ని హైలైట్ చేయాలి. దానివల్ల ఆ డివోటీకి, మనకి మధ్య బంధం పెరుగుతుంది. భక్తికి చాలా అవసరం అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా అనహంకారేవచ్చ ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియార్థాల పట్ల మనకి వైరాగ్యం అనేది ఉండాలి. అనహంకారే ఏవచ. అహంకారము ఆహ్, మిథ్యాహంకారం ఉండకూడదు. మిథ్యాహంకారం అంటే ఏంటండి నేను మనల్ని ఈ శరీరమే మనం అనుకోవడం మిథ్యాహంకారం. అసలైన అహంకారం ఏంటి అంటే
భగవంతుడి భక్తులము, భగవంతుడి సేవకులము అనుకోవడం నిజమైన అహంకారం. రెండిటికి తేడా ఏంటి? మనం ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని అని అనుకుంటామో అప్పుడేమవుతుందంటే ప్రతి దాన్ని కూడా మనం మన దేహంతో అన్వయించుకుంటూ ఉంటామనమాట. నా భార్య, నా పిల్లలు, నా దేశం, నా భూమి ఇలా మనం ఏంటంటే ప్రతీదీ నా అనే దాంతో మనం అన్వయించుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ప్రొప్రైటర్‌షిప్ అంటే నేనే యజమానిని అనే అహంకారం డెవలప్ అవుతుందనమాట. అందుకే మిథ్యాహంకారం అనేది ఉండకూడదు. నిజమైన అహంకారం ఏంటి అంటే నేను కృష్ణుడికి సేవకుడిని. కృష్ణ భక్తుల యొక్క భక్తులకి నేను సేవకుడిని. దాసానుదాస అనే మూడ్‌తో ఎప్పుడైతే మనం ఉంటామో, ఆ సర్వేటర్ మూడ్‌తో ఎప్పుడైతే ఉంటామో, అహంకారం వచ్చే అవకాశమే లేదనమాట. మన ఒరిజినల్ పొజిషన్ మనం తెలుసుకొని దానిలో ఉండాలి. అనహంకారే వచ్చి తర్వాత జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. ఇదెప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. జన్మ, మృత్యువు, తర్వాత జర, వ్యాధి, ముసలితనం. ఇవన్నీ ఈ 4 కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 కూడా మనకి దుఃఖాలకి కారణము అనే విషయం తెలుసుకోవాలనమాట. జన్మ తీసుకునేటప్పుడు హ్యాపీగా ఉండం. బాడీని వదిలేటప్పుడు మనం హ్యాపీగా ఉండము. తర్వాత వ్యాధి వచ్చినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు మనం ఎలాగూ హ్యాపీగా ఉండమనమాట. అలాంటప్పుడు ఈ పాయింట్‌ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జన్మ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అప్పుడేమవుతుందంటే మనకి అటాచ్‌మెంట్‌లవి తగ్గుతాయి. లేకపోతే ఏమవుతుందంటే మనకి నేనే యజమానిని లేకపోతే నేను హ్యాపీగా ఉన్నాను. ఈ బాడీలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఈ రిలేషన్స్ అన్నిటితో నేను హ్యాపీగా ఉన్నాను అనుకుని మనం ఇంకా ఇక్కడే ఉండాలి అనే కోరిక పెరిగిపోతుందనమాట. డిటాచ్‌మెంట్ అనేది రాదు. అంటే ఆహ్, వేరే వాళ్ళతో మన బాడీలీ రిలేషన్స్ అన్నిటితో మనకి రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అవ్వదనమాట. అటాచ్‌మెంట్‌లు ఎక్కువుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం బాడీని వదిలేటప్పుడు చాలా కష్టపడాల్సొస్తుంది. అన్ని అటాచ్‌మెంట్స్ పెట్టుకుంటే. అటాచ్‌మెంట్స్ ఎన్ని తగ్గించుకుంటే అంత మంచిది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? అసక్తి రణభిష్వంగః అసక్తి. హ్మ్. ఆసక్తి అంటే ఆసక్తి లేకుండటం అన్నమాట. ఆసక్తి లేకుండా ఉండడం అన్నమాట. ఎలాంటి విషయాల పట్ల మనకి ఆసక్తి ఉండకూడదండి? మనకి భక్తి పట్ల ఏదైతే భక్తికి మనకి ఏది ఉపయోగమో అలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. ఏ ఏది చేయడం వల్ల మనం భక్తి నుంచి దూరం అయిపోతామో లైక్ మూవీస్ చూస్తున్నారనుకోండి ఎవరైనా మూవీస్ అవి ఆపాలన్నమాట. లేకపోతే కొంతమందికి స్పోర్ట్స్ చూసే ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. అవి అలాంటివి చూడడం అనేది ఆపాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ చూస్తాము. దానివల్ల ఏం లాభం? మనకేం నాలెడ్జ్ పెరుగుతుంది? ఏ రకంగా మనం ఒక మూవీని చూసి మనం ఎలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము? దానికి దీనికి అసలు సంబంధం లేదన్నమాట. ఏ రకంగానూ ఉపయోగపడదు. అయితే మనకి అనిపించొచ్చు. ఇలా కొంతమంది డివోటీస్ ఇలా అడుగుతారనమాట. ఓకే. దేవుడికి సంబంధించిన సినిమాలవి ఉంటాయి కదా! అవి చూడొచ్చా అని. ఒక్కొక్కసారి ఎలా జరుగుతుందంటే వాటితో స్టార్ట్ చేస్తాము. అండ్ వి విల్ ఎండ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. అంటే వేరే అలాంటి మూవీస్‌తో స్టార్ట్ చేస్తాం భక్తి అనుకుని. అది స్లోగా వేరే మూవీస్‌లోకెళ్తుంది. హారర్ మూవీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదో డిటెక్టివ్ మూవీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదో జనరల్ స్టోరీ మూవీస్ అవ్వచ్చు. అలా వెళ్తూ నార్మల్ సినిమాలు అన్ని రకాల సినిమాలు కూడా చూడడం మొదలు పెడతామనమాట. అందుకని ఏం చేయాలి? ఫస్ట్‌లోనే కట్ చేసేయాలి. కట్ అంతే. దేన్ని పరిగణింపకూడదు. మనం మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక పెద్ద ఆహ్, పంట పొలం లాంటిదైతే దానిలో మనం జనరల్‌గా ఏం చేస్తారండి కలుపు అంటారు కదా! కలుపు మొత్తాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే ఆ కలుపు బలంగా పెరిగిపోతుంది. అవసరమైన మొక్కలేవి బలంగా పెరగనివ్వకుండా చేసేస్తుందనమాట. అలాగే మన భక్తి జీవితంలో గూడా అదే జరుగుతుంది. చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి హ్యాబిట్స్ అనేవి. ఇందాక చెప్పాను. రిపిటీషన్ బికమ్స్ హాబిట్ అని. అలాగ మనం ఈ మూవీస్ చూస్తాం. అదలా హాబిట్ అయిపోతుందనమాట. అప్పుడు అది మహావృక్షంలా పెరిగిపోతుంది. దాన్ని బ్రేక్ చేయడం కష్టం అవుతుంది. అందుకనే ఏం చేయాలి? స్టార్టింగ్‌లోనే కట్. అనవసరమైన విషయాలన్నీ మనకి ఇంకొంతమందుంటారు. ఎప్పుడూ బాధల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కష్టాలు. ఎవరికి లేవండి కష్టాలు. అందరికీ ఉంటాయన్నమాట. అంత ఎక్కువ ఆలోచించకూడదు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. నిజంగా మన జీవితంలో కృష్ణుడినైనా పెట్టుకోవాలి, లేకపోతే కష్టాలనైనా పెట్టుకోవాలి. అంతేకాని రెండిటి గురించి ఆలోచిస్తామంటే మనకి దేవుడి మీద నమ్మకం లేనట్టే. అలా ఇవన్నీ టైమ్ వేస్ట్ ప్రాసెస్‌లనమాట. కొంతమంది గాసిపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు.
వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. తర్వాత ఒక ఒక నలుగురు, ఐదుగురు మనుషులు కనుక ఒక దగ్గర చేరితే ఏవేవో రాజకీయాలు జెంట్స్ అయితే రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. లేకపోతే ఇంట్లో భార్యల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మాట్లాడుకోవచ్చు. ఏవేవో మాట్లాడుతూ ఉంటారనమాట. అలాగే లేడీస్ కూడా అంతే చీరల గురించి, లేకపోతే వంట గురించి, అత్తల గురించి, కోడళ్ళ గురించి ఇవన్నీ వేస్ట్ టాపిక్స్ అన్నమాట. టైమ్ వేస్ట్. మనం ఎంత మాట్లాడుకొని, ఎంత చర్చించినా దానివల్ల ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. కానీ మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. దానికి బదులు ఏం చేయాలంటే ఆ పరిస్థితి సిట్యుయేషన్ ఎలాగో మనం ఫేస్ చేయాలి. తప్పదు. ఒకే ఇంట్లో అందరూ ఉన్నారు. అప్పుడు అన్నీ ఫేస్ చేయాలి కాబట్టి అవన్నీ ఫేస్ చేస్తూ కృష్ణ మీద భారం వేసామనుకోండి, మనం ఎంత ఆయన మీద డిపెండ్ అయితే మనకి అంత ఎనర్జీ ఇస్తూ ఉంటాడు. చాలామంది డివోటీస్ కూడా బయట ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారో ఆ భక్తులు, భక్తులకు కూడా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళేంటంటే మనం అనుకుంటాం ఈళ్ళు భక్తిలోకెళ్ళిపోయి అన్నీ వదిలేసారు. ఏం పట్టించుకోవట్లేదని. పట్టించుకోకపోవడం కాదండి. ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసుకునే ధైర్యం వచ్చింది ఆళ్ళకి భక్తిలో ఉండడం వల్ల. అది ఇంపార్టెంట్ అక్కడ. అది ఎలాగా పరిస్థితుల్ని ఎలా సంభాళించుకొని, ఎలా ముందుకెళ్ళాలి అని వాళ్ళ ఏంటంటే ఇవన్నీ అమ్మో! ఈరోజు నేను ఏడ్చుకొని కూర్చుంటే, లేకపోతే మా మా అత్తగారి గురించి నేను అలా కూర్చొని మాట్లాడుకుంటే, లేకపోతే మా కోడలు గురించి కూర్చొని మాట్లాడుకుంటే, లేకపోతే మా ఆఫీస్‌లో బాస్ గురించి నేను కూర్చొని పదే పదే ఆలోచిస్తే నాకు టైం వేస్ట్. నాకసలు అంటే భక్తులు ఎలా ఆలోచిస్తారంటే, ఈ విషయం గురించి నా బాస్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా ఆలోచిస్తే నాకు టైం వేస్ట్. ఎలాగో నాకు తప్పదు. ఓకే. కృష్ణ చూసుకుంటాడులే. ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వకపోతాడా ఆ టైం వచ్చినప్పుడు అనే ఒక నమ్మకంతో అది వదిలేస్తారనమాట. వదిలేసి ముందుకెళ్ళిపోతారు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ లక్షణాలన్నీ ఉంటాయన్నమాట భక్తుల్లో. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆసక్తిర్ అనభిష్వంగః. అనభిష్వంగః అంటే సంగత్వం లేకుండుట. ఎవరితో సంగత్వము ఉండకూడదండి? అభక్తులతో సంగత్వం ఉండకూడదు. అభక్తులతో ఉంటే వాళ్ళేం చేస్తారు? మనం కూడా వాళ్ళలా తయారైపోతాం. అందుకని అలా అనవసరమైన విషయాల పట్ల మనకి ఆసక్తి అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? అనవిశ్వంగః పుత్రధార గృహాదిషు. పుత్ర అంటే కుమారుడు, ధార అంటే భార్య, గృహాదిషు గృహము మున్నగు వానియందు ఆహ్, పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం. ఎప్పుడు కూడా ఎవరి పట్ల మనకి అసంగత్వం అనేది ఉండాలి అంటే పిల్లల పట్ల, భార్య పట్ల, తర్వాత ఇంకా గృహం పట్ల వీటన్నిటి పట్ల కూడా మనకి సంగత్వం అనేది ఉండకూడదు. అంటే సంగత్వం ఉండకూడదు అంటే అగైన్ మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సంగత్వం మాత్రం అటాచ్‌మెంట్ మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? సమచిత్తత్వం. ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియంగా ఉండాలి. ఈక్విపైజ్డ్‌గా ఉండాలి. అంటే కొన్నిసార్లు కష్టాలొస్తాయి, సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎలాంటి కండిషన్‌లో అయినా సరే మనం చాలా ఓర్పుగా, నేర్పుగా ఉండగలగాలనమాట. సమానంగా తీసుకోవాలి రెండిటిని కూడా. ఆహ్, మీరు చాలా సార్లు విన్న పాయింటే అన్నమాట ఇది. కష్టం వచ్చినప్పుడు ఓకే. కృష్ణ నాకేదో నేర్పిస్తున్నాడనో అలా ఆలోచిస్తాం. సుఖం వచ్చినప్పుడు మనకి కృష్ణుడి దయ. నేనిది ఎలిజిబుల్ కాదు. ఈ సుఖం తీసుకోవడానికి నేను అర్హురాలిని కాదు. కానీ కృష్ణుడి దయ. ఆయన దయతో నాకు ఈ సుఖాన్నిచ్చాడు అంతే. సుఖమొచ్చినా, దుఃఖం వచ్చిన ఫేజ్ అంతే. ఆ టైమ్ పీరియడ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సుఖం వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చిన తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. దేన్ని చూసి మనం బాధపడకూడదు, సంతోషపడిపోకూడదు. బ్యాలెన్స్‌డ్‌గా, నార్మల్‌గా ఉండగలగాలనమాట. అది సమచిత్తత్వం. నెక్స్ట్ ఇంకా ఇష్టా ఇష్టానిష్టోపపత్తిషు. ఇష్టము, అయిష్టముల ప్రాప్తి యందు ఆ! మనకి కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకి ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. మనకి నచ్చినట్టు కొన్ని జరుగుతాయి. మనకి నచ్చని విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. మనుషులు కూడా కొన్ని సార్లు మనకి నచ్చినట్టు ప్రవర్తిస్తారు. అదే మనిషి మళ్ళీ మనల్ని తిడతారనమాట. 2 పొగిడినప్పుడు మనం సంతోషపడిపోకూడదు. అలా కాదు. ఏదైనా ఒక మాట అన్నప్పుడు మనం కృంగిపోయి, బాధపడిపోయి, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇంకేదైనా స్టెప్ తీసుకోకూడదనమాట. ఎ అన్ని సిట్యుయేషన్స్‌ని కూడా మనం సమానంగా చూడగలగాలి. ఇవన్నీ ఎప్పుడొస్తుంది అంటే, నిజమైన జ్ఞానంతో వస్తుందనమాట. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఫాలో అవ్వగలుగుతారు మాక్సిమం. మిగతా వాళ్ళు ఫాలో అయినా కష్టంగా ఫాలో అవుతారు. అదే భక్తిలో ఉండేవాళ్ళైతే మాత్రం వాళ్ళకి కృష్ణుడి మీద నమ్మకం ఎక్కువుంటుంది కాబట్టి, వాళ్ళు చాలా ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు. మయి చానన్య యోగేన భక్తిరవ్య విచారిణి. ఇక్కడేం చెప్తున్నారంటే, మనకి అనన్య యోగేన చాలా
ఆహ్, ఇంకా మనకి భక్తియుత సేవ అనేది చాలా విశుద్ధమైన భక్తియుత సేవ చేయాలి అని చెప్తున్నారు. భక్తి అవ్యభిచారిణి. త్రెంపు లేకుండా. అవ్యభిచారిణి అంటే మీనింగ్ ఏంటంటే మధ్యలో బ్రేక్ తీసుకోకూడదనమాట. భక్తి అనే దానిలో బ్రేక్ ఉండకూడదు. కంటిన్యూటీ ఉండాలి. ప్రతిరోజు 16 మాలలే చేయాలి. ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు వినాలి. ఆ నవవిధ భక్తి మార్గాల్లో మనం ఎంతవరకు చేయగలిగితే అన్నీ ప్రతిరోజు చేయగలగాలనమాట. ఒకరోజు చేసి 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అది అనన్య భక్తి అవ్వదు. అవ్యభిచారిణి కూడా అవ్వదనమాట. బ్రేక్ లేకుండా కంటిన్యూటీ ఉండాలి భక్తిలో. తర్వాత ఇంకా వివిక్త దేశ సేవిత్వం. అంటే ఏకాంత వాసాన్ని కోరుకోవాలి. అంటే ఏంటి? ఎవరితో నేను మాట్లాడను. ఓ దగ్గర కూర్చుంటాను. అది కాదనమాట. ఏకాంత వాసము అనంటే ఎప్పుడు వాళ్ళు భక్తుల దగ్గరికి భక్తులతో ఉన్నప్పుడు చాలా బాగా భక్తుల సాంగత్యాన్ని కోరుకోవాలి. అభక్తుల నుంచి ఏకాంతంగా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. భక్తులతో ఉన్నప్పుడు కృష్ణుడి గురించి హ్యాపీగా మాట్లాడొచ్చు. అదే అభక్తులతో ఉన్నప్పుడు నోటికి జిప్పేసేసుకోవాలన్నమాట. మాట్లాడకూడదు. వాళ్ళు ఫేవరబుల్‌గా ఉంటే కృష్ణ గురించి మాట్లాడాలి. లేకపోతే మనం మాట్లాడాల్సిన అవసరం లేదన్నమాట. ఎంత మనం ఏకాంతాన్ని కోరుకుంటే అంత మంచిది అభక్తుల నుంచి. ఆ రకంగా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? వివిక్త దేశ సేవిత్వం అరతెర్చిన సంసది. ఇక్కడ అరతి అంటే అనాసక్తి. ఇది మళ్ళీ అదే అభక్తుల నుంచి మనం వాళ్ళతో మాట్లాడడానికి కానీ, లేకపోతే అనవసరమైన విషయాల గురించి మనకెలాంటి ఆసక్తి అనేది ఉండకూడదు. జన సంసది అంటే సామాన్య జనుల సాంగత్యమునందు. వాళ్ళ సాంగత్యాన్ని కూడా మనం తీసుకోకూడదనమాట. నెక్స్ట్ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఆత్మజ్ఞానమునందు స్థిరత్వం. ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదండీ! ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం స్థిరత్వం. ఇప్పుడు మనకి ఆత్మ జ్ఞానం లేకపోతే ప్రాబ్లమ్ ఏంటండి? ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనమే ఓనర్ అనుకుంటాం. ఇందాక మనం చర్చించుకున్నాం కదా! నేనే ఓనర్‌ని అందరూ నా మాట వినాలి. కృష్ణుడి కంటే నేనే గొప్పోడిని. అంటే కృష్ణ పొజిషన్‌ని కూడా మనం తీసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అయితే ఒకటి మనం చాలా సార్లు విన్నాం. కృష్ణ చాలా దయ కలిగిన కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు. సో, మనం మాస్టర్ అయిపోతే తప్పేముంది? కృష్ణుడు మనకి మాస్టర్ పొజిషన్ ఇచ్చేయొచ్చు కదా! కృష్ణుడికి చాలా దయ కదా మన మీద. ఆయన మనకి ఒరిజినల్ ఫాదర్ గదా! అంటే ఆయనకి మనకి తండ్రి, తల్లి అన్నీ ఆయనే కదా! మరి అలాంటప్పుడు ఇప్పుడు మన పిల్లలకి కూడా మనకి బాగా ప్రేమ ఉందంటే వాళ్ళకేది కావాలంటే అది ఇచ్చేయాలి కదా! మరి అలాగే కృష్ణుడు కూడా మనం కావాల్సినవన్నీ ఇచ్చేయొచ్చు కదా! మనం ఆయన పొజిషన్ అడుగుతున్నాము. అది ఇచ్చేయొచ్చు కదా! ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒకళ్ళు అడగట్లేదన్నమాట. అందరూ అడుగుతున్నారు. అందరికీ అదే కావాలి. బద్ధజీవులందరికీ కూడా కృష్ణుడి పొజిషనే కావాలన్నమాట. నేనే మాస్టర్ అవ్వాలి. నేను చెప్పింది అందరూ వినేయాలి అని మనం అనుకుంటాం. అందుకే ఇవ్వట్లేదన్నమాట కృష్ణుడు. ఒక మాస్టర్ అయితే ఒకళ్ళని ఎవరైనా మాస్టర్ చేస్తారు. అందరూ మాస్టర్‌లయితే సేవ చేసేవాళ్ళెవరు? ఎవరు హంబుల్‌గా ఉంటారు? అన్ని గొడవలయిపోతాయన్నమాట. అందుకని కృష్ణుడు ఆ పొజిషన్ ఎంత దయ ఉన్నా సరే ఆయనకి తెలుసు ఏదివ్వాలి, మనకేది ఇవ్వకూడదు. ఏదిస్తే మనకు మంచిది, ఏది ఇవ్వకపోతే మనకి చెడ్డది అనేది ప్రతీదీ కూడా కృష్ణకి తెలుసు. సో, అందుకే ఆయన ఇవ్వట్లేదు. అక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒక మాస్టర్ కాదు. మల్టిపుల్ మాస్టర్స్ అవ్వాలనుకుంటున్నారు. చాలా మంది అవ్వాలనుకుంటున్నారు. అందుకని. నెక్స్ట్ ఇంకా వివిక్త దేశ సేవిత్వం అరతెజ్జన సంసద. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఆహ్, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. తత్వజ్ఞానార్థ సత్య జ్ఞానం కొరకు దర్శనం తత్వము. పరతత్వం యొక్క తాత్వికాన్వేషణ అందులో జ్ఞానమని. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతని మనం అంగీకరించాలన్నమాట. అదొకటి. ఆహ్, ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఒకవేళ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. అందరూ మాస్టర్ అయిపోవాలనుకుంటారు. ఎవరికీ సర్వైటర్ యాటిట్యూడ్ అనేది అంటే సేవకుడిని అనే తత్వం అది ఉండదన్నమాట. అది లేకపోతే చాలా కష్టము. అందుకని ఏం చేయాలంటే భక్తి అనే దాన్ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. ఓకే. కృష్ణుడు దేవాది దేవుడు. ఆయన మాస్టర్. మనందరం కూడా ఆయనకి సేవకులము అనే విషయం అర్థమవుతుంది. అలా ఏం చెప్తున్నారంటే ఈ 20 విషయాలు కూడా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈ 20 విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానానికి సంబంధించినవి. ఈ 20 విషయాలు తప్ప ఇంకేదైనా ఉంటే అది అజ్ఞానము అని
లాస్ట్‌లో కంక్లూడ్ చేశారనమాట. "ఏత జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యతోన్యథా" అన్యథ. ఇంకా ఏవైనా మిగతా జ్ఞానాలు ఏవైనా ఉంటే అది అజ్ఞానము. అది నిజమైన జ్ఞానం కాదు. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ 20 విషయాలు కూడా మనకి అవసరం అవుతాయన్నమాట. సపోజ్ మనకి ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా చేయాలి అని చెప్తున్నాను కదా! ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. భక్తి అనేది ప్రతిరోజు కూడా చేయాలి. అది మనం చేస్తున్నామా లేదా? ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా? తర్వాత మనకి శుచిత్వము ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా కూడా మనం బాహ్యంగా, అంతరంగంగా కూడా మనం శుచిగా ఉంటున్నామా లేదా? సహనం ఉందా లేదా? అహింస ఫాలో అవుతున్నామా లేదా? అహింస అంటే నేను నాన్ వెజ్ తినడం మానేసాను. సో, అహింస చేయట్లేదు అలా కాదు. వేరే భక్తులకు కానీ, వేరే అభక్తులకు కానీ, వేరే మనిషికి గాని, వేరే జీవికి గాని మనం ఎలాంటి ఆపదని కలిగించకుండా ఉంటున్నామా లేదా? ఇవన్నీ మనం గర్వం లేకుండా ఉన్నామా లేదా? వినయంగా ఉన్నామా లేదా? ఆత్మ నిగ్రహంతో ఉన్నామా లేదా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలనమాట. మనం ఎంత బాగా నేచురల్‌గా మనం ఇవన్నిటిని ఫాలో అవ్వగలుగుతామో, మనం అంత బాగా ప్రోగ్రెస్ అవుతున్నట్టు, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్నట్టు లెక్క. ఇదండి ఈరోజు తులసి శ్లోకాలు. మారాను ఎవరికైనా ఏదైనా తులసి ప్రశ్నలుంటే వాడుతున్నాను కొంచెం 5 శ్లోకాలు కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఎవరికైనా ఏమైనా తులసి ప్రశ్నలుంటే మాతకి హరే కృష్ణ మాతాజీ. హరి చాలా బాగా మీరన్నారు చెప్పారు. కదా, ఇది మనం వండకూడదు నాన్ వెజ్ అట్లా అనేసేసి. మనం తినం, ఉల్లిపాయలు అది కూడా తినము. అయినా హ్మ్. కూడా ఎవరికైనా సపోజ్ వండి పెట్టాల్సిన ఒక పరిస్థితి వస్తే చేయాలి మాతాజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆహ్, మనకి కొన్ని నేను అవి చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్పాను మాతాజీ. లైక్ మనం రెస్పాన్సిబిలిటీస్‌ని వదలకూడదు మాతాజీ. ఎందుకంటే అవును. రెస్పాన్సిబిలిటీ వదిలామనుకోండి ఏమవుతుందంటే మన భక్తి వాళ్ళెప్పటికీ అవతల వాళ్ళ మన భర్త అవ్వచ్చు, లేకపోతే పిల్లలవ్వచ్చు. ఎప్పుడైతే మనం ఇస్కాన్‌లోకొచ్చి బాధ్యత అనేది వదులుతామో వాళ్ళకేంటంటే భగవంతుడి మీద నమ్మకం పోతుందనమాట. ఇస్కాన్ మీద నమ్మకం పోతుంది. భక్తుల మీద వాళ్ళకి ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేస్తుంది. వాళ్ళు ఫ్యూచర్‌లో భక్తులవ్వాలి అనంటే, ఇప్పుడు మనం కొంచెం తగ్గినా పర్వాలేదనమాట. మన భక్తిని మనం కొంచెం భక్తిని తగ్గించుకోక్కర్లేదు. భక్తి అంటే భావం కదా మాతాజీ. ఎక్స్‌టర్నల్‌గా మనం ఎన్ని చేస్తున్నా, మనకి లోపల భావం లేనప్పుడు అది వేస్ట్. మనం మనకి ఎంత భావంతో ఉంటే, మనం కృష్ణకి అంత క్లోజ్ అవుతామనమాట. మనం నాన్ వెజ్ వండుండొచ్చు. కానీ ఎందుకు వండుతున్నాము? ప్రార్థించాలనమాట. నాకు తప్పక వండాల్సొస్తుంది. భార్యగా లేకపోతే అమ్మగా నాకిది బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను. సో, నువ్వే ఏదో ఒకలాగా ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేయాలి. ఎవరైతే తింటున్నారో వాళ్ళని కూడా నువ్వు నీ భక్తిలోకి తెచ్చుకోవాలి. మేమందరం కూడా నీకు ఒకప్పుడు సేవకులమే అని చెప్పేసి మనం ఎంత వినయంగా మనం ప్రార్థిస్తామో మన గురువుకి లేకపోతే మనం కృష్ణుడికి ఎంతైతే ప్రార్థిస్తామో వాళ్ళలా లాక్కొని వచ్చేస్తారనమాట. మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఆ! ప్రభుజీ. ఆ జీవహింస లోపల వండిన వాళ్ళకి కూడా పాపం వస్తుంది కదా మాతాజీ. వస్తుంది మాతాజీ, ప్రభుజీ. కాకపోతే ఏంటంటే, మనం భక్తి మార్గంలో ఉండి చేస్తున్నామనుకోండి, ఇందాక మనం చెప్పినట్టు భావం అనేది ఇంపార్టెంట్ ప్రభుజీ. ఇప్పుడు మీరేదో వాళ్ళందరిని మెప్పించాలని మీరు చేయట్లేదు. మీరు డ్యూటీగా చేస్తున్నారు. ఇప్పుడు మెప్పించడానికి చేశారనుకోండి, వాళ్ళకిష్టము నేను చేస్తాను అలా కాదు. డ్యూటీ మనకిష్టం కాబట్టి మన మన పిల్లలకి మన బాధ్యత కాబట్టి మనం చేస్తున్నాం. సో, అప్పుడేం ప్రాబ్లమ్ అవ్వదు. ఎందుకంటే డిటాచ్‌మెంట్‌తో చేస్తున్నాం. అటాచ్‌మెంట్‌తో చేయట్లేదు. డ్యూటీ బౌండెడ్‌గా చేస్తున్నాం. అక్కడ అటాచ్‌మెంట్ అనే క్వెషనే లేదు. తర్వాత మన భావం ఇంపార్టెంట్. తప్పదు కాబట్టి చేస్తున్నాను కృష్ణ. అప్పుడేమవుతుందంటే వాళ్ళది తింటున్నా సరే నిజంగా ఒకసారి ఒక ఒక డివోటీ ఒక మాతాజీ విషయంలో జరిగింది. ఆ మాతాజీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అంతా కృష్ణ భక్తి మార్గంలో ఉన్నారు. తర్వాత మాతాజీకి ఏమైందంటే వివాహం జరిగే టైంలో ఒక నాన్ డివోటీని చేసుకోవాల్సొచ్చింది. అతను నాన్ వెజ్ తింటారు. తర్వాత అన్నీ అంటే ఆనియన్ గార్లిక్ అవన్నీ తింటారు. అయితే ఇప్పుడు మాతాజీకి అంటే పెళ్లి అవ్వకముందు నేను ఆ రకంగా ఉన్నాను. మా పేరెంట్స్ అందరూ కూడా మంచి డివోటీస్. నేను అదే ఫాలో అవుతాను. మా అత్తగారి ఇంట్లోకొచ్చి అనంటే అవ్వదు కదా! ఈ అమ్మాయికి ఈ మాతాజీకి వివాహం అయిపోయిన తర్వాత ఏమైందంటే నార్త్ ఇండియన్స్ అన్నమాట. ఈ నార్త్ ఇండియన్స్‌కి జనరల్‌గా ఏంటంటే వివాహం టైంలో అమ్మాయికి లడ్డు గోపాల్ విగ్రహాన్ని ఇచ్చి పంపిస్తారు. మాతాజీ ఆ లడ్డు గోపాల్ విగ్రహాన్ని తీసుకొని అత్తగారింట్లోకొచ్చారు. ఆహ్, హ్మ్. ఆవిడంత వరకు ఆవిడకి నాన్ వెజ్ వండడం కూడా రాదనమాట. అలాంటి మాతాజీ హస్బెండ్‌కి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది కాబట్టి ఆయన కోసం వంట చేయడము.
తర్వాత ఆనియన్ గార్లిక్ వాటన్నిటితో వంట చేయడం అవన్నీ చేసేవారు. నాన్ వెజ్ అయితే కృష్ణకి ఆఫర్ చేసేవారు కాదు. కానీ ఈ ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన వంటకాలన్నీ కూడా కృష్ణకి ఆఫర్ చేసేవారనమాట లడ్డు గోపాల్‌కి. ఆఫర్ చేసి ప్రతిరోజు ఆవిడ చాలా నిష్టతో లడ్డు గోపాల్‌కి ప్లస్ ప్రభుపాద్‌కి ఆవిడ ఎంతో నిష్టగా ప్రార్థించేవాళ్ళనమాట. ఏడ్చేవాళ్ళు లిటరల్‌గా మాతాజీ. ఎవరికీ తెలియకుండా. అందరికి కనిపించినట్టు చేశారనుకోండి. ఇప్పుడు హస్బెండ్‌కి తెలుస్తూ కనిపించేటట్టు వైఫ్ ఏడుస్తూ వంట చేస్తున్నారనుకోండి, ఆయనకెలా ఉంటుంది? తినాలనిపించదు. నేనేదో దీన్ని హింస పెట్టేస్తున్నట్టు ఫీల్ అయిపోయి చేస్తుంది అని అలా తీసుకుంటారనమాట. అది పాజిటివ్‌గా వెళ్ళదు కదా! వాళ్ళకి బాధ కలగదు సరికదా! ఇంకొంచెం నెగటివిటీ వస్తుందనమాట. మాతాజీ చాలా బాధపడేవాళ్ళు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆవిడ ప్రార్థనలు ఎంత స్ట్రాంగ్ అయ్యాయంటే, ఆ ప్రభుజీ నాన్ వెజ్ మానేశారు. ఆయనంతట ఆయనే నేను తినను నాకింకొద్దు అనేది చెప్పేసారనమాట. బయట కూడా తినేవాళ్ళు కాదు. ఇంట్లో కూడా మానేశారు. ఇంకా మాతాజీ ప్రేయర్స్ ఇంకా నమ్మకం పెరిగి ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట మాతాజీ ప్రేయర్స్. తర్వాత ఏమైందంటే ఇంకా అతను ఆనియన్ గార్లిక్ కూడా నేను తినను ఇంకా చాలు అని చెప్పేసి మానేశారు. టీ, కాఫీలు మానేశారు. లడ్డు గోపాల్‌కి ఆయన కూడా సర్వీస్ చేయడం స్టార్ట్ చేశారు. స్లోగా ఆయన ఇస్కాన్‌కి రావడం స్టార్ట్ చేశారనమాట. ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఒకవేళ మాతాజీ ఫస్ట్ రోజు నేను మా ఇంట్లో తినలేదు. నాకు నాన్ వెజ్ వండడం రాదు. నేను చెయ్యను అని అనుంటే, ఈరోజు ఆ ప్రభుజీ భక్తిలోకి వచ్చుండేవాళ్ళు కాదనమాట. ఇలా ఎంతో మందనమాట. ఎంతో మంది డివోటీస్ ఉన్నారు. మనం ఎక్కువ రెగ్యులర్‌గా టెంపుల్‌కి వెళ్తూ ఉంటే ఇలాంటివన్నీ భక్తులకి జరిగినవన్నీ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ ప్రేరణ ఇస్తాయన్నమాట. మనం కూడా ఇలా చేయొచ్చు. కృష్ణ ఇంత మ్యాజిక్‌లు చేస్తాడా? అనేసి ఎంత బాగా అలవాటు ఉండేవాళ్ళు కూడా మానేస్తారు. కాకపోతే ఏంటంటే మనకు ఆ నమ్మకం అనేది ఉండాలి. మన ప్రార్థనలు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకేనా ప్రభు? ధన్యవాదాలు థ్యాంక్ మాతాజీ. యూ మాతాజీ. హరే ధన్యవాదాలు కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. కృష్ణ మాతాజీ హరే ధన్యవాదాలు. కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా మంది కృష్ణ మాతాజీ, దండోత్ సన్మానాలు ప్రమాణం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ప్రణామాలు ఈరోజు మాతాజీ. చాలా మందికి దండవత్ రియలైజేషన్ ప్రణామం. కృష్ణ మాతాజీ, వచ్చుంటది దండవత్ మాతాజీ. ప్రణామం. చాలా అందరికీ మంది వివరంగా బాకీ